పోలీస్ యంత్రాంగాన్ని వాడుకుంటున్నావు. పోలీసు వాళ్ళు తోటి మనము కంట్రోల్ చేసుకుంటా నడిపేయాలని పోలీసు వాళ్ళని బాగా చూసుకున్నాడు 7 ఏళ్ల నుంచి. అలా కొత్త కొత్త కార్లు ఇప్పించుడు. అయ్యే పోలీస్ స్టేషన్లు చిన్నవి అంటే మీరు అంతా లంచం తీసుకోద్దా? మీకు పోలీస్ స్టేషన్లు చిన్న అయితే 50,000, జర పెద్ద అయితే ₹1,00,000, మరీ పెద్ద అయితే 2 లక్షలు ఇస్తే మెయింటెనెన్స్కి మీరు లంచం తీసుకోవద్దు అన్నాడు. ఇవాళ మెయింటెనెన్స్ ఇచ్చుడు బంద్ అయ్యింది. పోలీసు వాళ్ళని కూడా ముంచుతున్నాడు లాస్ట్లో. మళ్ళా ఇవాళ కొడుకు ఎన్నో చిట్ చాట్ చేసిండట. ఈయన ఓకే చిట్ చాట్ ఎందుకు చేస్తాడు బ్రదర్? ఆఫీషియల్ ఎందుకు రాడు? కెమెరాలు ఏమైనా తెలుస్తుందానే? మత్తు సోయిలు ఉన్నాడని తెలుస్తుందనే? ఏమంటాడట? మిషన్ భగీరథ అన్నట కేంద్రం కాపీ కొట్టిందట. మరి నువ్వు 2005లో పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చినావు, ఏంది అది? 2005 స్కీము సారీ ఈయన పోయింది మంత్రి అయినాక 2005లో గుజరాత్లో కంప్లీట్ చేసుకున్నది హర్ఘర్ జల్ ఏది ఇంటింటికి మంచినీళ్ళు ఉన్నాయో అది ఇన్స్పెక్ట్ చేయడానికి నువ్వు మంత్రి అయినాక 2015లో 16లో మిడిగిండాడ. గుజరాత్కి మిడిగిండు. పక్కగా ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు మిషన్ భగీరథ చైర్మన్. ఏంటికి మిడిగినావు? అది చూడనికనే మిడిగినావు కదా ఆడికి. ఇంకోటి ఈటెల గెలిస్తే ఏమొస్తుంది, ఈటెల గెలిస్తే ఏమొస్తుంది అని ప్రతిరోజు ఓడో కూడా మాట్లాడుతున్నాడు. ఈటెల గెలిస్తే కేసీఆర్కి బుద్ధి వస్తుంది, కేసీఆర్కి సోయి వస్తుంది. సినిమాలలో ఒకటి మనం చూస్తాం, చిన్నప్పుడు ఎక్కుంటుండే, ఈ మధ్య వస్తుందో లేదో, సినిమాలలో ఒకడు పైకి వెళ్ళి వాడు ఇట్లా గుట్ట మీదకి వెళ్ళి దొరకకుండా వాడు రాయికి తాకి దెబ్బ తాకి మెమరీ వీక్తుంది. మళ్ళా సినిమా లాస్ట్లో ఒకడు దౌడ మీదకి వెళ్ళి పోవడం వేయగానే మెమరీ ఆదికి వస్తుంది. ఇప్పుడు ఈటెల గెలిస్తే గది అవుతుంది. మీ కేసీఆర్ దౌడ మీద ఒక్కడు పడ్డట్టు అవుతుంది. ఉన్న వాగ్దానాలన్నీ ఆదికొస్తాయి. తుపాలు ప్రామిసులు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఈటెల గెలిస్తే తెలంగాణ సమాజానికి ఇవాళ మేలు జరుగుతుంది. అన్ని ప్రామిసులు హైదరాబాద్ ఇస్తాన్బుల్ అవుతుంది. దళితులకి 3 ఎకరాలు వస్తాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు ఫాస్ట్ అవుతుంది. నిరుద్యోగ వృత్తి వస్తుంది. కేసీఆర్కి మొత్తం జ్ఞాపకం అంటారు కదా బ్రదర్, మెమరీ, జ్ఞాపక శక్తి మొత్తం ఏదైతే పోయిందో అది మందుదాగి పోయిందా, మరి ఎందుకు పోయిందో, కన్వీనియంట్ మెమరీ అనేది. అవన్నీ ఆడికొస్తాయి. జ్ఞాపక శక్తి మొత్తం ఆడికొస్తుంది. ఈయన నేను చెప్పినట్టు ఇదేం కొత్త కాదు. జిహెచ్ఎంసీ 10,000 ఇస్తున్నారా బ్రదర్? ఈ కేటీఆర్ ఇలా మాట్లాడుకుంటూ అంటున్నాడు, చాలా విషయాలు చిట్ చాట్ చేస్తా ఉన్నాడు. 10,000 ఇస్తున్నారా? ఆ తుఫాన్ వచ్చి పీకే మళ్ళా తుఫాన్ వచ్చాయి, మళ్ళా వరదలు వచ్చాయి. పోయినసారి మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కంటిన్యూ చేస్తామన్నారు కదా, ఇస్తున్నారా? ఇస్తలేరు. నాగార్జున సాగర్లో ఫ్రీ గొర్రెల పంపిణీ చేస్తున్నారా? చేస్తలేరు. ఇంకా దుబ్బాక ఎలక్షన్ల ముందు విధి విధానాలు నిరుద్యోగ వృత్తికి ఇంకా కాలేదా? దుబ్బాక ఎలక్షన్ అయిపోయి సంవత్సరం కాబట్టి దగ్గర అది రాదు. ఇక యాడికి పోయినా అంతకుముందు హుజూర్ నగర్లా, తర్వాత నాగార్జున సాగర్లా గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మండలానికి 30 లక్షలు, మున్సిపాలిటీకి ₹1,00,00,000. ప్రతిసారి ఇవే రివైండ్ ప్లే వచ్చినాయా? ఒక్క గ్రామ పంచాయతీకి రాలే, ఒక్క మండలానికి రాలే, ఒక్క మున్సిపాలిటీకి రాలే. దళిత బంధు స్కీమ్ కూడా ఎందుకండి, నేను పేరు తీసుకోను, ఐ విల్ నాట్ రివీల్ ద నేమ్. టుడేస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్, తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ categorically told me that Dalita Bandhu is impossible. It is not possible. Telangana's financial position is not in a state where we can implement Dalita Bandhu.
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని కేసీఆర్ నీ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడే అన్నాడు. వీళ్ళు మాట్లాడింది వీళ్ళకి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆపుతుందండి? మేము దళిత రాష్ట్రపతిని చేసినాము. మేము ఏదైనా ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో ఆ నియోజకవర్గంలో ఏ కులం ఎక్కున్నది ఆ కులం కోసం చేసి ఇటువంటి వాగ్దానాలు చేయమండి. మేము ఏం వాగ్దానాలు చేయకుండా కూడా చేసినాయి చెప్తాను. మేము ఎందుకు ఆపుతామండి? డబ్బులు ఏంటికి ఫ్రీజ్ చేసినావు? బాధాప్తా ఇచ్చేయి. నేను చెప్తున్నాను కదా, ఇది ప్లీజ్ హైలైట్ టుడేస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సీనియర్ మోస్ట్ ఆఫీసర్ హూ స్టిల్ హీ వాజ్ నాట్ రిటైర్డ్, స్టిల్ హీ ఈజ్ ఆన్ డ్యూటీ ఈవెన్ టుడే. He said it is impossible to be implemented in the state of Telangana. It is just a fake, another fake promise of KCR. దళితుల్ని మోసం చేయడానికి. ఎవరు ఈటెల రాజేందర్ గారు ఏం లెటర్ రాయలేదు, ప్రేమేందర్ రెడ్డి గారు ఏం లెటర్ రాయలేదు. అందరం కూడా దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఏ కారణంగానూ ఆపింది. 10 రోజుల తర్వాత అది ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇమీడియట్గా ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? ఇవన్నీ ఏంటి కోసం అండి? ఈ బై ఎలక్షన్ వచ్చింది. ఈయన చిట్ చాట్ చేసేటోడికి చెప్తా ఉన్నా, వాళ్ళ అయ్యకు కూడా చెప్తా ఉన్నా, అసలు హుజూరాబాద్ ఎన్నిక ఏంటికి వచ్చిందంటే బేటా జబ్ నికమ్మా హోతా హై నా తబ్ హుజూరాబాద్ కా ఉపచునావ్ ఆతా హై. నీ కొడుకే సమర్థవంతుడు అయి ఉంటే ఈటెల రాజేందర్ గారి మీద ఇన్సెక్యూరిటీ డెవలప్ చేసుకోకపోవు, ఆయన నేను క్యాబినెట్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం ఉండకపోవు. నీ కొడుకు అసమర్థుడు. కేటీఆర్ అనేటోడు అసమర్థుడు. కేటీఆర్ అనేటోడు మత్తు పదార్థాలకి బానిస. కేటీఆర్ ఇప్పుడట ఈయన పోయి పార్టీ వాళ్ళ అయ్యే పార్టీ పెట్టినప్పుడు ఈయన అమెరికాలో ఏదో చిల్లర ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఇలా 20 ఏళ్ళు అయిపోయిందా? 21వ సంవత్సరం ఇప్పుడు పోయి అట డిఎంకే ఏఐడిఎంకే ఎట్లా బలోపేతమైంది అట చూస్తారట తమిళనాడులో. ఈయన పార్టీ పెట్టిన 20 ఏళ్ళకి యాదికి వచ్చింది ఈయనకి. మొన్నటిదాకా వీళ్ళకి ఆర్గనైజేషన్ లేకుండే, ఇప్పుడు పార్టీ యాదికి వస్తుంది వీళ్ళకి. అరే బేవకూఫ్ కేటీఆర్, బండి సంజయ్ నేను ఏంది ఉభయ పార్టీలు కాదరా పోయి ట్రిపుల్ పార్టీ ఎంపీ, నేనైతే ట్రిపుల్ పార్టీ ఎంపీ. నీ టీఆర్ఎస్ వాడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరు నాకేసారు ఓటు. ఫోన్ చేసి చెప్పారు మరి ట్రిపుల్ పార్టీలు, అరే ఉభయ పార్టీలు కాదు బేవకూఫ్. మీ ఎమ్మెల్యేలు మీ చెల్లెకి మోసం చేశారు, పోయి వేసుకపోయి ఇన్వెస్టిగేషన్. ట్రిపుల్ పార్టీయా, సింగిల్ పార్టీయా, డబుల్ పార్టీయా, ఏ పార్టీ నీకెందుకు? నీ చెల్లెని ఓడగొట్టిన ఎంపీ నేను. మళ్ళా నీ చెల్లెని నిలబెట్టు, నిజామాబాద్ లోక్సభ స్థానానికి నీ చెల్లెని నిలబెట్టు. మళ్ళా 2017లో అదే మాట నాది, 2018 అదే మాట, 2021లో కూడా అదే మాట. 2024 ఎన్నికకి లోక్సభ అభ్యర్థిగా నీ చెల్లెని పెట్టు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా డమిలం చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ లేనే లేదు దేశంలో. ఏం చేయమో వాళ్ళకి అభ్యర్థులు లేరు. మేము చెప్తే చేస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వీళ్ళ క్యాండిడేట్ డమ్మి కదా, వీళ్ళ క్యాండిడేట్ డమ్మే. ఒకడే ఆయనేమో ఆడనేమో మొత్తం క్యాబినెట్ ఆడ కూర్చోబెట్టిండు, ఎమ్మెల్యేలు ఆడ కూర్చోబెట్టిండు, 1000 కోట్లు ఖర్చు పెడుతుడు. కొడుకేమో హుజూరాబాద్ ఎన్నిక మాకు రెఫరెండం కాదు, ఇది ఒక ఎన్నిక మాత్రమే, ఇది రాజకీయం మొత్తం కాదని ఈయన డైలాగులు కొడుతాడు. ఆయననేమో దళిత బంధు స్కీమే హుజూరాబాద్ కోసం లాంచ్ చేసిన అని ఆయన అంటాడు కేసీఆర్. అంటే ఓన్ అంటే ఏంది? ఎందుకు జై శ్రీరామ్ ఈటల అన్నట్టు నేను విన్ననే. అయినా మేము జై శ్రీరామ్ ఓట్ల కోసం అడగం, అనం.
జై శ్రీరామ్ ఓట్ల కోసం అంటామని మేము ఎందుకు ఎవరు చెప్తున్నారు? నేను ప్రతి జాగాలో ఏడ స్పీచ్ ఇచ్చినా జై శ్రీరామ్ అంట. ఆడ ఓట్లు ఉన్నాయి, మేము జై శ్రీరామ్ రామ మందిరం కోసం అంటాం. అతి త్వరలో జై శ్రీకృష్ణ మొదలు పెడతాం అన్నాడు. ఇప్పుడు ఆయన అన్నది నేను విన్నా. ఈయన మత్తు పదార్థాలు పనిచేసి 24 గంటలు జర టీవీలు చూస్తూ ఉంటే ఈయన కూడా వింటాడు. టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మాటలు కవర్ చేస్తుర్రా మీడియా? ఇంకా మేము దళిత బంధు ఆపలేదండి. మాకేం సంబంధం? ఎట్లా ఆపినాం? మేము ఎట్లా ఆపినాం చెప్పండి. రేవంత్ రెడ్డి పెద్ద దళితుల కోసం పెద్ద ఆ సభలు ఈ సభలు పెడతా ఉన్నాడు. అంబేద్కర్ గారిని చంపేసిందే, ఆయన మరణానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఆయన ఇండిపెండెంట్గా నిలబడితే దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళకి మళ్ళీ నిలబడితే 2 సార్లు కూడా ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆయన మానసిక క్షోభకి గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. అంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డికి నేను చెప్తా ఉన్నా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని డిక్లేర్ చేయండి. మీ సోనియా గాంధీతో డిక్లేర్ చేపి ఇక్కడ మళ్ళీ మొన్న ఈ మధ్య చూసిన బ్యాక్వర్డ్ క్లాసెస్ మీటింగ్ కోసం పోయిండు. కాంగ్రెస్ పార్టీలోకి ఏమి రోగం రా నాయన? బ్యాక్వర్డ్ క్లాసుల గురించి బ్యాక్వర్డ్ క్లాస్ నాయకులు రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడతారా అండి బ్యాక్వర్డ్ క్లాసుల గురించి? అసలు బ్యాక్వర్డ్ క్లాస్ని ఏలాంటి వారు ముఖ్యమంత్రిని చేసిర్రా? ఎందరు బ్యాక్వర్డ్ క్లాస్ నాయకుల్ని మీరు మింగేసిండ్రు, నాశనం చేసిండ్రు. లెక్కలేనన్ని మందిని నాశనం చేశారు రాజకీయ జీవితాలు మీరు. కాంగ్రెస్ పార్టీ గురించి దయచేసి నోబడీ టు టేక్ ఇట్ సీరియస్లీ. ద ప్రాబ్లం కేటీఆర్ హ్యాస్, ద సిమిలర్ ప్రాబ్లం రాహుల్ గాంధీ ఆల్సో హ్యాస్. ఎప్పుడు రేవంత్ రెడ్డిని వీకేసి ఇంకోని పెడతాడు ఆడ సిద్ధుని పెట్టినట్టు పంజాబ్లా. పెద్ద జోకర్ పార్టీ తయారైంది అది. కేసీఆర్కి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో సేమ్ మనుషులు రేవంత్ రెడ్డి మీటింగ్లకు కూడా ఫండింగ్ చేస్తున్నారు. కేసీఆర్ కనుసన్నల్లా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇప్పుడు ఆడ ఓడిపోతే ఏందన్నట్టు? రెఫరెండం అంటే ఓడిపోతే ఏం చేస్తాడు? టీఆర్ఎస్ ఓడిపోతుందండి ఆడ. అయితే నెక్స్ట్ ఏంది మరి? హరీష్ రావు దాన్ని మాట బట్టి ఏం చేస్తాడు? దాని అర్థమైంది. రెఫరెండంగా తీసుకుంటున్నాడు హరీష్ రావు, సంతోషం. ఆడు ఓడిపోతాడు. ఏంది నెక్స్ట్? ప్రెసిడెంట్లు పెడతారా? ఊకే మాటలు, గాలి మాటలు మాట్లాడడానికి ఏంది? ఆడ ప్రెస్ మీట్ చూసినా ఇలా గాయ చేస్తున్నారు. అంతే, ప్రెస్ మీట్ లెక్క లేదు అది. ఇప్పుడు అంతగానం ఎందుకండి? హుజూరాబాద్ ఎందుకు? ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇచ్చేయమంటున్నాం కదా పైసలు. ఇప్పుడే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, దళితుల మీద నీకు ప్రేమ ఉంటే రాష్ట్రం అంతా ఇచ్చేయి. ఇవాళ ఇప్పుడు ధనిక రాష్ట్రం కదా నీది, ఇప్పుడు ఇచ్చేయి. హూ ఈజ్ స్టాపింగ్ యూ? హుజూరాబాద్ ఈజ్ 1 among 119. నీకు ఎందుకని అంత ప్రేమ ఆడ? వెరగాలి. ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నారండి? 10,000 ఇచ్చారా అండి జిహెచ్ఎంసీలా? 10,000 ఈనాడు 10 లక్షలు ఇస్తారా? యాదవులకి ఫ్రీ గొర్రెలు ఇస్తుర్రా అండి? మండలానికి 20 లక్షలు, 30 లక్షలు, గ్రామ పంచాయతీకి 20 లక్షలు, మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు ఇస్తుండే అండి ఏడన్నా? నిరుద్యోగ భృతి విధి విధానాలు తెలియకనే నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నావా? సిగ్గు లేకుండా మళ్ళీ కొడుకంటాడు దుబ్బాక టైంలో విధి విధానాలు తయారైపోతున్నాయి జల్దీ చెప్పిస్తాడు కేసీఆర్ అని. మరి తయారు కాకుండా ఎందుకు పెట్టిరు మేనిఫెస్టోలా? అంటే మీ మేనిఫెస్టో చిత్తకాయదమా?